తెలంగాణ సాధనలో ఉద్యమకారుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రతిపక్షంలో తనదైన పాత్ర పోషించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు ప్రయత్నం చేశారు. ప్రచార కమిటీ చైర్మన్గా తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి కూడా తెచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయనకు దక్కినంత ప్రాధాన్యత దక్కట్లేదని చర్చ ఉంది. ఒక బలమైన బీసీ నాయకుడిగా ఆయనకు అవకాశాలు రావట్లేదని విమర్శలు ఉన్నాయి. అసలు ఎందుకు మధుయాష్కి గౌడ్ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ఇలా చాలా అంశాలు ఆయనతో మాట్లాడాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్గా ఉంది తెలంగాణలో. ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా కూడా అదొక ఇష్యూగా మారిపోతుంది. ఈ అన్ని అంశాలపై ఆయనతో మాట్లాడదాం. మనతో పాటు వీకెండ్ పాడ్కాస్ట్లో జాయిన్ అవుతున్నారు మధుయాష్కి గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ. గుడ్ ఈవినింగ్ మధుయాష్కి గారు. వెరీ గుడ్ ఈవినింగ్ కళ్యాణ్. చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు కావస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి చాలా హామీలు ఇచ్చారు, అమలు చేయలేదని. బీసీ నినాదం ఒకటి పెద్ద ఎత్తున వినిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది, మంత్రుల మధ్య పంచాయతీలు ఉన్నాయి. ఇవన్నీ ఒక సీనియర్ పొలిటీషియన్గా కాంగ్రెస్ పార్టీలో చాలా కీలక నేతగా మిమ్మల్ని మాట్లాడాల్సినవి ఉన్నాయి. దానికంటే ముందు అసలు రాజకీయాల్లోకి మధుయాష్కి ఎందుకు వచ్చారు? ఎందుకంటే అక్కడెక్కడో అటార్నీగా చేసుకుంటూ న్యూయార్క్లో లీగల్ ప్రొఫెషన్లో చాలా అత్యున్నత స్థానంలో ఉన్నారు మీరు. అంటే అమెరికాలో ఉన్న వాళ్ళు ఇండియాకు వచ్చి అక్కడ అవసరాల నేపథ్యంలో వస్తే రావచ్చు, కానీ మీకు అవసరం అయితే లేదు, రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఎందుకు వచ్చారు రాజకీయాల్లోకి అంటే ఏం చెప్తారు? రాజకీయాల నుంచి చిన్నప్పటి నుంచి, అంటే నేను హై స్కూల్ ఉన్నప్పుడే 8th క్లాస్లోనే ఓట్ ఫర్ మధు అని అడగడం జరిగింది. తర్వాత స్కూల్ ప్రెసిడెంట్ ఉంటుంది. ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు సిటీ కాలేజ్లో బాల్ బ్యాడ్మింటన్ క్యాప్టెన్గా ఉండే. నిజాం కాలేజ్కి వచ్చినప్పుడు స్టూడెంట్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఉంటే. తర్వాత నాదంటూ ఒక ప్యానల్ ఉండే. నా ప్యానల్లోనే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాండిడేట్. సో అట్లాంటి రాజకీయాలతో సంబంధం ఉంది కాబట్టి నేను ఎదగడం జరిగింది. సడన్ ఎందుకు రాజకీయం ఎందుకు వచ్చింది? తిరిగి వచ్చినప్పుడు భార్య డాక్టరు, నేను ఇద్దరు కూతురు ఉన్నప్పుడు, అడ్వకేట్ ఉన్నప్పుడు వి థాట్ ఆఫ్ డాక్టర్స్ ఇద్దరు ఎడ్యుకేట్ చేద్దాం ఇండియాలో కొన్ని రోజులని. తిరిగి వచ్చి ఇక్కడ నేను లా ఫర్మ్ కొరకు 2002లోనే వర్చువల్ ఆఫీస్ ఇక్కడ స్థాపించడం జరిగింది హైదరాబాద్. నాట్ బ్యాక్ ఆఫీస్, అప్పటికి తెలియదు కూడా, వాయిస్ ఓవర్ అయితే కింద. సో అది ఇక్కడ ఉద్యోగ కల్పన జరుగుతుంది. అటు అమెరికాలో కూడా ఎంతోమంది లాయర్స్కి మనం బ్యాక్ ఆఫీస్ ప్రొవైడ్ చేసినది ఉండే. కానీ వచ్చిన 3-4 నెలలకి అవకాశం వచ్చింది రాజకీయాలు, ప్రత్యక్ష రాజకీయాలకు రావడం. అప్పుడున్న మిత్రులు షబ్బీర్ అలీ కావచ్చు, ఇంకా మిగతా పెద్దలు డి శ్రీనివాస్ గారు ఆహ్వానించి డైరెక్ట్ ఎంపీ కాంటెస్ట్ చేసే అవకాశం వచ్చింది. అట్లా కాంటెస్ట్ చేయడం జరిగింది. అంటే ఎందుకన్న దాంట్లో అంటే మొదటి నుంచి ఉంది కాబట్టి, అంతకుముందే రైతు ఆత్మహత్యలకు చెల్లించిన నా ఫౌండేషన్ ద్వారా అప్పుడు కామారెడ్డి మాసిరెడ్డి మండలిలో చేయడం జరిగింది. సో అంటే నేను న్యాయవాద వృత్తిలో ఉన్నా కూడా రాజకీయాలకి ఎప్పుడు దూరంగా లేను. అటు ఇండియన్స్ ఆర్గనైజ్ చేయడంలో కానీ, లేక ఇండియన్ కమ్యూనిటీ తోటి ప్రత్యేక సంబంధాలు పెట్టుకోవడం కానీ, ఇండియన్ కౌన్సిల్లో పనిచేస్తున్నప్పుడు ప్రత్యక్ష సంబంధాలు ఇండియన్ అసోసియేషన్స్ ఉండడం కానీ, సో మన నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో రాజకీయ నాయకులు వస్తే కూడా వాళ్ళతో కలవడం కానీ, ఇవన్నీ సంబంధాలు ఉన్నాయి కాబట్టి నాకు ఇట్స్ నాట్ ఎ న్యూ ఫీల్డ్ లాగా అనిపించలేదు. ఇట్స్ లైక్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ లాగా అయిపోయింది. సో వస్తూనే వ్యాపారాలు చేయకుండా, వ్యాపారం చేసినట్టు అక్కడ అమెరికాలో ఇద్దరం, భార్య డాక్టరు, నేను లాయర్ని, మా సంపాదన మిలియన్లో ఉండగా కూడా తిరిగి రావడం జరిగింది. సో చాలామంది వాళ్ళ రాజకీయ నాయకులు కళ్యాణ్ ఎట్లయిందంటే ఇట్స్ ఏ బెస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ అయిపోయింది రాజకీయం. రాజకీయం ఇప్పుడు గతంలో లాగా మీరు అన్నట్టు అట్లా రాజకీయాలు గతంలో ఉన్న వాళ్ళదేమో, మనం సంజీవయ్య గారి కర్నూలు ఇల్లు కూడా చూసినాం. ముఖ్యమంత్రి, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చేసిన వ్యక్తి యొక్క కనీస ఆస్తులు కూడా లేవు. కానీ ఇప్పుడు రాజకీయాలు సర్పంచ్ చేసిన వాడు మెంబర్ కూడా సంవత్సర కాలంలో కోట్లు గడిస్తా ఉన్నాం. సో లాభసాటి వ్యాపారం రాజకీయం అయింది. నాకు వ్యాపారం కాదు రాజకీయం. నేను జీవితం మొదలుపెట్టి రాజకీయాలకు వచ్చినాను, కానీ రాజకీయం నా జీవితం కాదు. కాబట్టి అధికారం ఉన్నా లేకున్నా, గెలిచినా ఓడినా కూడా మధుయాష్కి అలాగే నవ్వుతూ ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. రైట్. మధుయాష్కి గారు అంటే మీరు వచ్చారు 2002లో ఇక్కడ లీగల్ ఫర్మ్ పెట్టారు. 2003లో మీ ఫౌండేషన్ పెట్టారు. 2004లో ఎంపీగా అవకాశం వచ్చింది. అంటే అంత ఈజీగా మధుయాష్కి గారికి ఎంపీ టికెట్ రావడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? అదే చెప్పిన, ఇంతకుముందు చెప్పింది కూడా కళ్యాణ్. అంటే పర్సన్ చాలా మంది తెలియదు ఏంటంటే, నేను సడన్ గా అమెరికాకి కూడి రాలేదు మీరు, కానీ ఎంపీ టికెట్ వచ్చింది అనుకుంటారు కొందరు. అప్పుడు అన్నారు గాంధీ భవన్ మెట్ల ఎక్కినోడికి టికెట్ వచ్చింది. అవును, అప్పుడు విమర్శలు కూడా వచ్చాయి. ఎన్ఆర్ఐ వచ్చాడు, టికెట్ తీసుకొని వాళ్ళకి అవగాహన లేదు. నా యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియదు వాళ్ళకి. ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయాలతో ఎంత
అనుబంధం కలిగి ఉందనేది వాళ్ళకి తెలియదు. ఎంత అనుబంధం ఉన్నా టికెట్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. టీఆర్ఎస్ తోటి అలయన్స్ కుదిరినప్పుడు నిజామాబాద్ టికెట్ కొరకు ఎవరు అడుగుతలేరు కూడా. అవును, అలయన్స్ కుదిరినాక సరే శివశంకర్ గారు, హనుమంతరావు గారు ముగ్గురు పోటీకి వచ్చినారు. అవును, అంతిమంగా సోనియా గాంధీ గారు వాయిలారావు గారిని పంపించి పి శివశంకర్ గారు పార్టీ వదిలిపెట్టి పోతానంటే కూడా సరే పోయినని చెప్పి ఒక యువకుడికి ఎన్ఆర్ఐకి అని చెప్పి టికెట్ ఇవ్వడం జరిగింది. డి శ్రీనివాస్ గారు ముఖ్య పాత్ర పోషించినాడు పిసిసి అధ్యక్షుడిగా. సో నేనేమంటున్నానంటే అప్పుడు ఎందుకు టికెట్ రాగలిగిందని అంటే ఒక ఎన్ఆర్ఐ ఖర్చు పెట్టుకోగలుగుతాడు. నేను ఆ విధంగానే మొత్తం జిల్లా ఖర్చు నేను పెట్టడం జరిగింది. ఖర్చు పెట్టుకున్నారు. ప్రతి ఎలక్షన్స్ కూడా నేను పార్టీ నాకు ఇవ్వలేదు, నేను పార్టీకి నేనే పార్టీకి పెట్టారు. ఆ రోజుల్లో పార్టీకి పెట్టే వాళ్ళు కూడా లేరు వాస్తవానికి. కరెక్ట్. మదియాష్కి గారు మీకు అవకాశం వచ్చిన తర్వాత దాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నారు. రకరకాల కమిటీల్లో మీరే ఉన్నారు. అప్పుడు దాదాపు 10 కమిటీల్లో ఉన్నట్టున్నారు నాకు తెలిసి. 5 ఏళ్లలో అత్యధిక కమిటీల్లో ఉన్నారు. రాహుల్ గాంధీ కూడా చాలా సన్నిహితుడిగా మారిపోయారు. ఆ సమయంలోనే దగ్గర అయ్యారు. రాహుల్ గాంధీ మదియాష్కి ఇద్దరు చాలా సన్నిహితులని మీడియాలో వచ్చింది, బయట టాక్ కూడా అది ఉండేది. అంత దగ్గరైన మదియాష్కి మళ్ళీ నెక్స్ట్ 2009లో టికెట్ రావడానికి చాలా కొంచెం ఇబ్బంది ఎదురైనట్టే అనిపించింది. అప్పుడు 2004-09 నుంచి మధ్యన కళ్యాణ్ గారు ఏమైందంటే తెలంగాణ ఉద్యమం ఊసిపడతా ఉండే. రాజశేఖర్ గారు మోస్ట్ పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ. ఆయన తెలంగాణ రాష్ట్రానికి అలయన్స్ పార్టీ అధికారంగా ఉన్నా కూడా వ్యతిరేకంగా ఉండే, ప్రాంతీయ పార్టీ లాగా విభజన వద్దనేది ఆలోచనతో ఉండే. దట్స్ ఫైన్. అవును, నేను అనుకుందంటే నేను ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానో, ఏ ప్రజల కొరకు అయితే పోరాటం చేస్తున్నానో, చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి ఏ విధంగా చెందుతుంది, 60 ఏళ్ళు కలిసి ఉన్నా కూడా ఒకే గౌడ కులస్తులం ఇక్కడ కూడా మన సంబంధం ఆంధ్ర నుంచి తెచ్చుకోము, తక్కువ ఉంటుంది. అట్లా వివిధ కులాలలో కూడా కలిసి లేము, తిండి ఆచారాలు కూడా వేరు వేరు, పండుగలు వేరు, ఇవన్నీ ఉన్న క్రమంలో ఏమనుకున్నానంటే అంటే ఇవన్నీ ఒకెత్తు అవుతే అసలు నిజంగానే పిల్లల భవిష్యత్తు కొరకు రాష్ట్ర విభజన జరిగితే బాగుంటుందని ఆలోచించాను. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే ఈ రాజకీయ ఎత్తుగడలకి అధికారం ఆకాంక్షతో వచ్చిన వాళ్ళు కొందరవుతే నేను నమ్మింది రేపటి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందా లేదనేది. సో నేను విశ్వసించింది నిజమైంది. రాజకీయంగా పార్టీ నష్టపోయింది. ఇవాళ మెడికల్ కాలేజ్ ప్రతి జిల్లాకు వచ్చినాయి, జిల్లాలు పెరిగినాయి, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి, ఉపాధి అవకాశాలు. ఇక్కడక్కడ నివసిస్తున్న వాళ్ళకి ఎలాంటి వ్యత్యాసం లేదు ఎక్సెప్ట్ రాజకీయ నాయకులకు తప్ప. అక్కడ ఇల్లు ఇక్కడ ఆస్తులు పెరిగినాయి. సామాన్య ప్రజలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. వ్యాపార సంబంధాలు, పెళ్లి సంబంధాలు కుదురుతా ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఎక్సెప్ట్ తెలంగాణ ఇష్యూలోనే గ్యాప్. దానివల్లే 2009లో మదియాష్కి టికెట్ వద్దని చెప్పి పంపినాడు. నిజామాబాద్ అంతే, దట్స్ ఆల్. తెలంగాణ నిజామాబాద్ నుంచి కాకుండా నా పేరు జైరాబాద్ నుంచి, నల్గొండ, మహబూబ్ నగర్ నుంచి 3-4 చోట్లకు పంపినాడు. సో అప్పుడు జయపాల్ గారు కూడా నేను ఇంకేం చేయలేను, మీరే పోయి కలుపు అని చెప్పినాడు. అదేదో కాలు మొక్కేటప్పుడు సోనియా గాంధీ గారు కాలు మొక్కుతంగా నేను వచ్చి బతిలాడుకోనని చెప్పాను. జీవితకాలం ఎంపీ ఉంటాము, ఉన్న కాలంలో ఏం చేసిందో గుర్తుంటుంది కాబట్టి ఇస్తే వస్తుంది, లేకపోతే లేదని చెప్పి నేను పోయి అడగలేదు. 41 సీట్లు డిక్లేర్ అయినాక 1 సీట్ ఆపడం జరిగింది. లాస్ట్ సీట్ నాది నిజామాబాద్ అప్పుడు ప్రకటించింది. అంటే ఎలా రాజశేఖర్ రెడ్డి అడ్డుకున్నా మదియాష్కి ఎలా సీట్ తెచ్చుకున్నా? అదే అప్పుడు నేను అంటే రాహుల్ గాంధీ గారితో మిగతా మిత్రులు మిలింద్ దేవరావు వాళ్ళకి చెప్పేటోళ్ళు, వాళ్ళ సీఎం ఈజ్ అపోజింగ్ మధు టికెట్ అని చెప్పి. అప్పుడున్న ఢిల్లీ సీఎం శీలా దీక్షిత్ గారు నన్ను కొడుకులాగా చూసేది. హర్యానా ముఖ్యమంత్రి దీపేందర్ హూడా కూడా వారి కుమారుడు నాకు చిన్న తమ్ముడు లాగా. సందీప్ దీక్షిత్, దీపేందర్ హూడా, ఈ మా స్క్రీనింగ్ కమిటీకి ప్రణబ్ ముఖర్జీ గారు చైర్మన్, ఏమహేమిలో ఉండే వాళ్ళందరూ కూడా వెళ్ళి నా గురించి చెప్పడం జరిగింది. అంతిమంగా మళ్ళీ సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. నేను గట్టిగా విశ్వసించింది కాంగ్రెస్తోనే సాధ్యమని నమ్మినను. నా ఆకాంక్ష కూడా తెలంగాణ సాధన అనేది ఉండే, అది కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్పి విశ్వసించడం జరిగింది. ఒక దశలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చేసి అన్న మీరు రాజీనామా చేయండి, వచ్చేసి మళ్ళీ మిమ్మల్ని భుజాలపై ఎత్తుకొని గెలిపిస్తామని చెప్తే నేను చెప్పాను నేను ఆల్రెడీ ఎంపీ ఉన్నా కదా, రాజీనామా చేస్తే రాష్ట్రం రావాలి కానీ రాజకీయ లబ్ధి కొరకు కాదు ఇది. కానీ వాళ్ళని పక్కన పెట్టేసి రాష్ట్ర సాధన కొరక నా వంతు పాత్ర డిప్యూటీ చీఫ్ విప్గా అటు అధిష్టానాన్ని ఒప్పించడంలో కానీ మిగతా రాజకీయ పార్టీలు అఖిలేష్ యాదవ్ నా మంచి మిత్రుడు, అతనిని ఒప్పించి సమాజ్వాదీ పార్టీ చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం, మాయావతి సపోర్ట్ చేస్తూ ఉండే, అటే ఉమర్ అబ్దుల్లా పార్టీ కూడా వ్యతిరేకం ఉండే, డిఎంకే కూడా మద్దతు లేకుండే. రాజ్యసభలో సందీప్ దీక్షిత్ నేను అసలు ఒక దశలో బిల్ పెట్టకుండా హౌస్ అడ్జర్న్ అయినప్పుడు సోనియా గాంధీ దగ్గరికి తీసుకెళ్ళి మేము మాట్లాడి వారితో అప్పుడు వెంకయ్యనాయుడు గారు ఆయన వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూలు చెప్పడం జరిగింది. నేను ఆంధ్రకి ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలని చెప్పి సభ బిల్ పాస్ చేయకుండా అడుకోవడం జరిగింది. సోనియా గాంధీ గారు వచ్చి మాట ఇచ్చి మన్మోహన్ సింగ్ గారితో రాజ్యసభలో
హామీ ఇచ్చినప్పుడు ఒప్పుకోవడం జరిగిందని చెప్పారు. దాంట్లో పరోక్షంగా చాలా కీలక పాత్ర అన్నది. ఎప్పుడైనా బుక్ రాస్తే చేస్తాను, ఎట్లాంటి క్లిష్ట సమయంలో పాత్ర వహించడం జరిగింది. లోక్సభలో బిల్లు అడ్డుకోవడానికి సోనియా గాంధీ గారి పైన, అటు మీరా కుమార్ పైన దాడి చేయడే ప్లాన్ జరిగింది. అప్పుడు విజయశాంతి గారు మీరా కుమార్ గారికి అడ్డుగా నిలబడి అడ్డుకోవడం జరిగింది. సోనియా గాంధీ గారికి మేము ఒక వలయం నిలబడి ఆపడం జరిగింది. సో వీళ్ళు ఆంధ్ర ప్రాంత సోదర ఎంపీలంతా కూడా వాళ్ళు దాడి చేసి ఆపే ప్రయత్నం చేసినారు. సో చాలా పోరాటం జరిగింది. పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడే బిల్లు, అందులో మధుయాస్కి యొక్క పాత్ర అత్యంత కీలకం. మోర్ దెన్ కేసీఆర్, నేను బల్లగుద్ది చెప్పగలుగుతున్నాను. అది కేసీఆర్ ఒప్పుకుంటాడు. ఓకే, మధుయాస్కి గారు అంటే కేసీఆర్ రోల్ కంటే మీది ఎక్కువ కేసీఆర్ కూడా ఒప్పుకుంటారంటున్నారు. ఓకే, పార్లమెంట్లో తెలంగాణ జీవితం ప్రత్యక్ష పోరాటంలో కూడా, ప్రత్యక్ష పోరాటం అందరిని కలుపుకోవడంలో, అధికార పార్టీలో ఉంటూ అధినాయకత్వం లేక రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకించినా కూడా తెలంగాణకై గలం విప్పి తెలంగాణ నాయకత్వాన్ని కూడా ఏకం చేసుకుంటూ కాంగ్రెస్ నాయకత్వాన్ని ఏకం చేసి ప్రజా సంఘాలతోటి మమేకమై పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనడం, పార్లమెంటు చట్టం చేయడంలో నా యొక్క పాత్ర అత్యంత కీలకం. మధుయాస్కి గారు 2009కి ముందు, అంటే 9లో కేసీఆర్ దీక్ష, ఆ తర్వాత ఎంపీలు పార్టీలు అన్నీ కలిసి వచ్చాయి, అది వేరే విషయం. జేఏసీ ఫామ్ అయింది, మీకు తెలియదు ఏం లేదు. 9 కంటే ముందు తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిన వ్యక్తుల్లో కేసీఆర్ మధుయాస్కి ఇద్దరే గట్టిగా ఉన్నారు. కేసీఆర్ గారు మీ ఎంపీలు కూడా ఎవరు వినిపించలేదు అప్పుడు. కేంద్రం నుంచి కానీ లేక వివిధ దేశాల రాయబారులు వచ్చినప్పుడు కళ్యాణ్ గారు ఇటు కేసీఆర్ గారిని కలుస్తూ ఉండే, కాంగ్రెస్ పార్టీ కలిసేవారు. అవును, మంత్రులను కాదు. అంత కీ రోల్ ప్లే చేసిన మధుయాస్కి గౌడ్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాజకీయంగా కానీ ఏ రకంగా కానీ ఎలివేషన్ లేదు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన, ప్రతిపక్షంగా ఉన్నారు, ఎంపీగా పోటీ చేశారు, ఓడిపోయారు, అది వేరే విషయం. తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా మధుయాస్కి ప్రాధాన్యత లేదు, పట్టించుకోవట్లేదు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడని మధుయాస్కి చెప్పుకుంటారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఏం గుర్తింపించింది అనే ఒక విమర్శలు కానీ, లేకుంటే మీ అభిమానులు అనే మాటలకు కానీ ఏం చెప్తారు? అట్లా ఎప్పుడన్నా అనిపిస్తుందా? అలా కొన్నిసార్లు అంటే నాకేమనిపిస్తుంది అంటే, ఆంధ్ర ప్రాంత సోదరులు కొంచెం శాపం పెట్టేమనిపిస్తుంది మీకు. సో అంటే రాజకీయంగా ఆర్థికంగా బలపడినా కూడా, మొన్న ఏఐసిసి సెషన్ అహ్మదాబాద్ జరిగినప్పుడు సోదరు రఘువీరారెడ్డి గారు ఒక మిత్రుడితో చెప్తున్నాడు, వీడికి ఇతనే కీలకం, రాష్ట్ర విభజనలో అధినాయకత్వం ఒప్పించడం మధుయాస్కి కీలకం, అసలు రాష్ట్ర విభజన కొరకు అని చెప్పారు. ఒకసారి బాధ కూడా వేస్తుంది. ఎస్, ఒకసారి అనిపిస్తుంది కళ్యాణ్ గారు, అంటే మేబీ రాష్ట్ర విభజన జరిగిన రాష్ట్రం బిల్లు పాస్ అయినప్పుడు మేము అసలు నాయకత్వం కోరుకోవాల్సింది. ఎంపీలలో పిసిసి అధ్యక్ష పదవి కానీ ప్రాతినిధ్యం వహించాల్సింది. వేరు వేరు కారణాలు రాష్ట్ర విభజన జరిగినాక ఎందుకు 2 రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించి పోవడం, ఎలక్షన్స్ పోవడం చాలా వేరే కారణాలు అనుకుంటా. నాకు వ్యక్తిగతంగా రాజకీయంగా నష్టం జరిగినది, కానీ ఏ రోజు కూడా నాకు బాధ కలిగి నేను ఇప్పుడు ఇంట్లో పడుకోలేదు. నాకేమనిపిస్తుంది అంటే, నేను చెప్పా కదా, జీవితకాలం ఎంపీ ఉండవు, ఉన్న కాలంలో ఏం చేసినందుకు గుర్తుంటుంది, అది ఇంపార్టెంట్. ఈ రోజు కూడా నేను గొప్పగా చెప్పుకోవట్లే, ఎక్కడ సభలకు మీటింగ్లకు వెళ్తే కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్న మిత్రులు మంత్రుల కన్నా ఎక్కువ కూడా లేక సమానంగానే నాకు ఆదరణ ఉంటుంది. సామాన్య ప్రజల నుంచి గుర్తిస్తారు. ఆంధ్ర ప్రాంతం వెళ్తే కూడా మీరంటే మాకు ఇష్టం, ఇది ఒకటే మీరు తెలంగాణకు పోరాటం నచ్చలేదని చెప్పి, కానీ అంత తప్ప మీరంటే నాకు మాకు వ్యతిరేకత ఉండదని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న మిత్రులు కానీ చాలామంది పితాని ఇట్లా వచ్చి మాట్లాడుతూ ఉంటారు. సో నాకు ఎప్పుడు బాధ లేదు నేను అధికారం రాలేదని. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10 సంవత్సరాల పరిపాలించిన కేసీఆర్ గారికి తెలంగాణ జాతిపితలాగా ఎదిగేంత అవకాశం ఉండే. అతను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు కాకుండా కలకాలం కల్వకుంట్ల కుటుంబమే పరిపాలించాలని ఒక దుర్బుద్ధితోటి పరిపాలించింది కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగినది. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారానికి రాలేదని ఒక బాధ ఉండేది. ఎందుకంటే మేము సోనియా గాంధీ గారికి పెద్దలు, మేము కానీ మిగతా ఎంపీలు, హనుమంతులు అందరం కూడా కలిసి చెప్పేవాళ్ళం పదే కాంగ్రెస్ తెలంగాణ విభజన చేస్తే కాంగ్రెస్ వస్తే అధికారం అని చెప్పినప్పుడు ఆమె ఎప్పుడు కూడా ఏ రోజు కూడా నవ్వి ఊరుకుంటుండే కానీ నిజంగా ఎప్పుడు అడగలేదు. ఓడిపోయినాక మేము 15 మంది కాంగ్రెస్ ఎంపీలను పోయి కలిస్తే కూడా ఆమె ముఖంలో చిరునవ్వుతోనే మాట్లాడింది తప్ప నన్ను మోసం చేసిర్రు, కాంగ్రెస్ ఓడిపోయింది కానీ ఎప్పుడు అడగలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర విభజన జరిగినాక తెలంగాణలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన ఉండాల్సింది. అది ఉండకపోవడానికి కారణం కూడా నాలాంటి ఎంతోమంది తెలంగాణకు పోరాటం చేసిన వ్యక్తులము మేము నాయకత్వం యొక్క ప్రాతినిధ్యం కోరుకోకుండా
మళ్ళీ పార్టీ ఎంపీలలాగా ఉండిపోవడం అనేది జరిగింది. నేను తెలంగాణ వచ్చినాక నేను తెలంగాణ రాష్ట్ర సాధన చేస్తానని చెప్పినప్పుడు గెలిపించిన నిజామాబాద్ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నేను కేసీఆర్ నిలబడతాను గెలుస్తానని ఒక నమ్మకం నాకు ఉండే, కానీ 14 ఓడిపోవడానికి బాధ కలిగింది. ఆ ఒక్కరోజు ఫైట్ చేశారు మీరు, ఒక్కలే కాదు చాలా మంది ఎంపీలు అందరం ఓడిపోవడం ఒక బాధ వేసింది. దానికి వివిధ కారణాలు బట్టి మీకు మనకు మిత్రుడు చెప్తా ఉంటాడు. అంటే 10 సంవత్సరాల యొక్క పరిపాలన కొనసాగించినప్పుడు ఒక కుల ఆధిపత్యం లేక వ్యతిరేకత వచ్చినప్పుడు ఇవన్నీ కూడా కారణం అయి ఉంటుంది. కానీ పీపుల్ ఓట్ ఆన్ ప్రామిసెస్ పైన, పర్ఫార్మెన్స్ పైన ఓటు చేయరు. కరెక్ట్. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ పైన ఓటు చేస్తే యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు విప్లవాత్మక నిర్ణయాలు, ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు, ఎన్నో నిర్ణయాలు. తెలంగాణ అనేది దేశవ్యాప్తంగా కూడా దెబ్బతింది కాంగ్రెస్. దేశవ్యాప్తంగా కూడా దెబ్బతిన్నది, తెలంగాణ కూడా దెబ్బతిన్నది. దానికి వివిధ కారణాలు అయి ఉండొచ్చు. మీరు అడిగిన ప్రశ్నకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎందుకు మీరు రాజకీయంగా ఎదగలేదనే దాని కొరకు అందుకు బాధ వేసినా కూడా ఏ రోజు నేను రిగ్రెట్ లేదు. ఈ రాష్ట్ర సాధనలో మదియాస్కి ఒక పాత్ర కీలకమని గుర్తించిన ఎంతో మంది వ్యక్తులు కూడా గుర్తించడానికి సంతోషం ఉంటుంది. అదే చెప్తున్నా, మీరు పైకి ఎన్ని చెప్పినా సరే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన ఉంది, అక్కడ మీకు అవకాశం ఉండదు, అది క్లియర్. అది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో మీకు ఎప్పుడు అనిపించట్లేదా నేను ఇంత పోరాటం చేసి తెచ్చిన ఈ ప్రభుత్వం లేకుంటే ఈ అధికారం, ఈ తెలంగాణ రాష్ట్రం, వీళ్ళంతా నా ముందు ఎవరు, వీళ్ళకి పదవులు ఏంటి, నాకు లేకపోవడం ఏంటి అని అసలు ఏ రోజు అనిపించదా మీకు? నేను నిజంగా ఉన్నది కళ్యాణ్, వెరీ సెల్ఫ్ సాటిస్ఫైడ్ పర్సన్. అంతేనా? సో నేను రాహుల్ గాంధీ గారు చెప్పిందంటే రాజకీయాలలో ఓడిపోవడం గెలుపుడు జరుగుతూ ఉంటుంది, పేషెన్స్ ఉండాలా, యూ లీవ్ ఇట్ అబౌట్ యువర్ పొలిటికల్ ఫ్యూచర్ టు మీ అని అంటూ ఉంటాడు. నేను ఎప్పుడు తిరిగి తెలంగాణలో కాంగ్రెస్ అధికారం రావడమే నాకు అత్యంత సంతృప్తి కలిగిన విషయం. ఎందుకంటే సోనియా గాంధీ గారికి వెళ్ళి ముఖం చూపించిన మాట నిలబెట్టుకున్నాడు. రెండోది ప్రచార కమిటీ చైర్మన్ గా కూడా ఉన్నారు మీరు. సేమ్ డే నేను రేవంత్ రెడ్డి గారు వారు పిసిసి అధ్యక్షుడు, నేను పాదయాత్ర చేయడానికి కొరకు నాకు బట్టి విక్రమార్కర్కి రేవంత్ రెడ్డి గారికి అధికారం ఉండే. కొన్ని రాష్ట్రాల్లో ప్రచార కమిటీ చైర్మన్లు సీఎంలు అయ్యారు కదా. సో నేను ఆ అవకాశం ఉన్నా అటు బట్టి విక్రమార్కర్ సిఎల్పి నాయకుడుగా, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఉంటే ఎన్నో మీలాంటి ఛానళ్ళు మంచి జర్నలిస్ట్ అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సఖ్యత లేదు, ఓ దిక్కు పిసిసి అధ్యక్షుడు, ఇంకో దిక్కు సిఎల్పి పోతున్నాడు, మధ్యలో ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి కూడా చేశారు అప్పుడు పాదయాత్ర. అనుమతి లేకుండా మళ్ళీ ఆపేయాల్సి వచ్చింది. అదే కోమటిరెడ్డి చేస్తారంటే అనుమతి ఇవ్వలేదు. అవును, నాకున్నవి ఏం చేసినంటే ఆల్రెడీ ఇద్దరు చేస్తున్నప్పుడు నేను కూడా మళ్ళీ మొదలు పెడితే బాగుండదని, నాకు వ్యక్తిగత లాభం అవుతుంది, పార్టీకి నష్టం జరుగుతున్నప్పుడు నేను చేయలేదు. నిజామాబాద్లో మదియాష్కి గౌడ్ బీజేపీతో కుమ్మక్కయ్యారు ఆ ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో. అంటే ఏం చెప్తారు? ఆ ప్రచారం చాలా పెద్ద ఎత్తున ఉంది, మీ దగ్గరికి వచ్చిందా? నా క్యారెక్టర్ తెలియనోనికి ఆ మాట మాట్లాడతారు. వచ్చిందా రాలేదా చర్చ? మాట్లాడతారు, కొందరు మాట్లాడుతూ ఉండే వాళ్ళకి జవాబు చెప్పిన. మదియాస్కి నిజాం కాలేజ్ ఉన్నప్పటి నుంచి కూడా, విద్యార్థి దశ నుంచి కూడా ఏది రీతికి నాకు ఎప్పుడు పడకపోతుంది. ఫ్రెండ్స్ ఉండే, నేను చెప్పగలను, ఏబీవీపీ బీజేపీలో ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ రాజకీయంగా వారి ఆలోచన విధానం నా ఆలోచన విధానం వేరు. సఖ్యత అనేది జరగదు. అవసరమే లేదు నాకెందుకు, కవితను ఓడించే టార్గెట్ లేదా మీకు? ఇప్పుడు పీయూష్ గోయల్ అత్యంత కీలక మంత్రిత్వ శాఖలో ఉన్నాడు. ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి వెళ్ళి వాళ్ళతో మీటింగ్ అయినప్పుడు నేను అక్కడ వాళ్ళతో ఉంటిని. కిందికి వచ్చిన గాలి చూడంగానే అరే మధు ఇక్కడ ఎందుకు అని చెప్పి దాన్ని అతను బీజేపీ ఆహ్వానించడం కాకుండా మా ముఖ్యమంత్రి చెప్పినాడు, అరే రేవంత్ భాయ్ మధు యాస్కి క్యా కుछ नहीं देख रहे, हमारा क्लोज फ्रेंड है, कुछ करो इनकी राज्यसभा में लेकर అట్లా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అంటే అత్యంత ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా దే నో దట్ ఐఎమ్ నాట్ ఓన్లీ క్లోజ్డ్ వర్క్ విత్ రాహుల్ గాంధీ తోటి, బట్ మై ఆలోచన విధానం ఈజ్ డిఫరెంట్. సో నేను నిజంగానే అధికారం కోరుకోవాలనుకుంటే అందరికన్నా ముందు నాకు ఆహ్వానం బీజేపీ నుంచి, అందరికన్నా ముందు నాకు బీఆర్ఎస్ ఆహ్వానం. నేను అధికారమే కోరుకుని ఉంటే నేను 2004లోనే అధికారం ఉన్న బీజేపీ పార్టీ చేరేటోని. సో నాకు అధికారం ముఖ్యం కాదు, నాకంటూ ఒక క్యారెక్టర్ ఉంది, నాకంటూ ఒక రాజకీయ విలువలు ఉన్నాయి, నాకంటూ ఒక రాజకీయ ఆలోచన విధానం ఉన్నది. కాబట్టి ఆ విలువలని కాంప్రమైజ్ కావాలనుకుంటే ఎప్పుడు అధికారం ఉంటాను. మదియాష్కి గారు, మీరు తెలంగాణ ఏర్పాటు సందర్భంగా, బిల్లు సందర్భంగా అప్పుడు అధినాయకత్వానికి సోనియాకి, రాహుల్ గాంధీకి కూడా చాలా దగ్గర. మీరు అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ముఖ్యమంత్రి పోస్టుపై ఉన్న ఆసక్తి, ఆ పోస్టుపై ఉన్న ఏమనాలి దాన్ని, ఒక ఆశ, దానివల్లే బీఆర్ఎస్ విలీనం ఆగింది, అప్పటి టీఆర్ఎస్ విలీనం ఆగింది అనే చర్చ ఉంది బయట. అప్పుడు ఏమైందంటే కళ్యాణ్ గారు,
కేసీఆర్ గారు యావత్ కుటుంబంతో వెళ్ళి సోనియా గాంధీ గారిని కలవడం జరిగింది. అవును, విలీనం చేస్తా అని చెప్పారు. హీ వాజ్ రెడీ. అవును, కానీ సోనియా గాంధీ గారిని కలిసినప్పుడు నాకు ముఖ్యమంత్రి కావాలనే నా జీవిత లక్ష్యం, ఆశ, వాట్ ఎవర్. కేసీఆర్ అడిగారు, అడిగాడు. ఇంకా ముఖ్యమంత్రి మేము గాలేమని విలీనాన్ని అడ్డుకున్నారు కొంతమంది మీ నాయకులే అంటారు. అది అడిగినప్పుడు ఏమన్నదంటే, మేడం సోనియా గాంధీ గారు మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ నుండి వారికి కలవమని చెప్పారు. దిగ్విజయ్ సింగ్ గారు స్వతహాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం. సోనియా గాంధీ ఆదేశించినప్పుడు నేను చేస్తాను తప్ప నేను మధ్యప్రదేశ్ విభజన జరిగి నష్టపోయానని చెప్పేవాడు. సో అతను వెళ్ళి కలిసినప్పుడు ఇతనే నిన్న కేసీఆర్ గారి యొక్క సమావేశం దిగ్విజయ్తో జరుగుతుంది. అతను సమావేశమైన నెక్స్ట్ డే విజయశాంతి గారు బీఆర్ఎస్ ఎంపీ, టీఆర్ఎస్ పార్టీ అరవింద్ రెడ్డి ఎమ్మెల్యే ఇద్దరు కాంగ్రెస్ లో చేరారు. ఆబ్వియస్లీ రాంగ్ స్ట్రాటజీ. కేసీఆర్ గారు నేను నా పార్టీ విలీనము అలయన్స్ నన్ను వీకెండ్ చేసి చేర్చుకోవడం అని చెప్పి అతను రెండో మీటింగ్కి వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకత్వం ఏమనుకున్నదంటే, తెలంగాణ ఇచ్చినాం కదా మనం గెలిచిపోతాము, ముఖ్యమంత్రి అవుతాం అనేది ఒకటి ఉంటుండే. అప్పుడు పిసిసి అధ్యక్షుని ఎన్నిక కూడా తప్పది. ఆ దశలో జయపాల్ రెడ్డి గారును ఇంకెవరిని చేస్తుంటే పరిస్థితి వేరు. కొన్ని రాజకీయ ఎత్తుగడల్లో తప్పులు జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది తెలంగాణ ఇచ్చినాక కూడా 2014. సో దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, అవన్నీ మీకు కూడా కొన్ని తెలుసు. సో దానికని చెప్పి రాలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం అదొక కారణం అవుతే, రెండవది కేసీఆర్ గారు మీరు ఒకటి గమనిస్తే, తెలంగాణ నేను తెచ్చిన నా కోట అని చెప్పి అడగలేదు. 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, 3 ఎకరాలు ఇస్తాను, ఉద్యోగ కల్పన, 1,00,000 ఉద్యోగాలు ఇస్తా, ఇవన్నీ ఎన్నో ప్రామిసులు. పీపుల్ ఆల్వేస్ ఓట్ అనే ప్రామిస్. డబుల్ బెడ్రూమ్, కేజీ టు పీజీ ఉచిత విద్య ఇవన్నీ చెప్పాడు కదా. సో 3 ఎకరాల పొలం కాడికి వెళ్ళి. సో పీపుల్ ఓట్ అనే ప్రామిస్, నాట్ ఆన్ పర్ఫార్మెన్స్. పర్సెప్షన్ క్రియేషన్ కూడా ఇదవుతుంది. కాబట్టి అప్పుడు కాంగ్రెస్ ఓడిపోవడానికి ఎన్నో కారణాలు, ఇది కూడా ఒక కారణం జరిగింది. కూడా మార్పు లేకుండా జంపింగ్ ఇష్యూ వచ్చింది కాబట్టి, ఇంక్లూడింగ్ మీరు పోటీ చేసి ఓడిపోయిన సుధీర్ రెడ్డి కూడా జంపింగ్ ఎమ్మెల్యేనే. ఆయనకు ప్రజలు మద్దతు ఇచ్చారు అక్కడ. మరి ఈ జంపింగ్ ఎమ్మెల్యేలకు ప్రజలు మద్దతు ఇస్తున్నారు. రాహుల్ గాంధీ చెప్తాడు ఈ ఫిరాయింపుల చట్టాన్ని మార్చేయాలి, ఇట్లా ఫిరాయించగానే పదవి పోవాలని రాహుల్ గాంధీ అంటాడు. ఇక్కడ చూస్తే మీ కాంగ్రెస్ నేతలేమో అక్కడ బీఆర్ఎస్ వాళ్ళని తీసుకుంటూ ఉంటారు. మీ నియోజకవర్గం అంటే మీ పార్లమెంట్ నియోజకవర్గం జీవన్ రెడ్డి గారు రోజు పంచాయతీ అక్కడ స్థానిక ఎమ్మెల్యేతో ప్రతి చోట ఎమ్మెల్యేలు మారిన చోట అయినా ఎందుకు మీరు ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకుంటున్నారు, ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అని ఎప్పుడైనా మీ నాయకత్వాన్ని, మీ లీడర్షిప్ను మీరు అడిగారా? అంటే మధుయాష్కి గౌడ్ దీనికి వ్యతిరేకం కాబట్టి అడుగుతున్నా. తప్పకుండా. నేను మొన్న లాస్ట్ మీటింగ్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ వచ్చినప్పుడు కూడా ఎక్కడైతే పటిష్టమైన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉన్నదో, ఇమీడియట్గా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే 4 రోజులనే కూలిపోతుంది అని చెప్పి కేసీఆర్ గారు ప్రకటన చేయడం, కిషన్ రెడ్డి గారు కూడా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 100 రోజులు కూడా బతకదు అంటే అందరు చెప్పిందే. అడుగుతున్న పాయింట్ ఏంటంటే, మీకు 65 సీట్లు మిత్రపక్షంతో కలిపి వచ్చాయి, వాళ్ళకు 39 సీట్లు వచ్చాయి, వాళ్ళకు మీకు 20 సీట్లు గ్యాప్ ఉంది, 20 సీట్లు గ్యాప్ ఉంది. ఎలా పడేస్తారు వాళ్ళు అన్నంత మాత్రాన? మీ ఎమ్మెల్యేలు పోతే తప్ప పడేయలేరు కదా. అంటే మీ ఎమ్మెల్యేల మీద అనుమానం ఉందా? పోయొచ్చు కదా. కర్ణాటకలో జరిగింది అంటే ఇక్కడ కూడా పోయే ఎమ్మెల్యేలు ఉన్నారా మీకు? మధ్యప్రదేశ్ జరిగింది. ఇక్కడ ఉన్నారా పోయే ఎమ్మెల్యేల? ఇక్కడ కూడా ఉంటది కదా. అలా పోయే ఎమ్మెల్యేలు ఉన్నారా అని మీరు అనుకుంటారు కదా? అఫ్ కోర్స్ ఉంటారు. ముఖ్యమంత్రి కావాలని ఆశ ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఒక మంత్రి ఇట్లాగా మాట్లాడుతుంటే 4 ఏళ్ళకి వచ్చి ముఖ్యమంత్రి ఎప్పటి నుంచి ఏడుస్తా ఉంటే అని చెప్పినాను. ఎందుకు ఏడుస్తున్నావా? నువ్వు కళ్ళు మూసుకొకసారి వాళ్ళు కాంగ్రెస్ రాకుండా అదే కేసీఆర్ అంటే నువ్వు ఎక్కడ ఉంటుంటివి, మంత్రి కూడా కాకపోతుంటివి కదా, నువ్వేంది అట్లా మాట్లాడుతున్నావు అన్నాడు. ఈ ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోతుంది అన్న వ్యక్తులే 3 రోజుల్లో మీ పార్టీలో చేరారు వచ్చి. ఎగ్జాక్ట్లీ. ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ లో ఉండి ప్రభుత్వం కూలిపోద్దని చెప్పాడు ఆయన, 3 రోజుల్లో మీ పార్టీలో వచ్చి చేరాడు. కండువా కప్పుకున్నాడు. ఇప్పుడు అధికారం లేకపోయినా కూడా ఎందుకు నేను నవ్వుతూ మాట్లాడగలుగుతున్నా? చాలా మందికి అధికారం మీద యావ లేదు కాబట్టి అంతే. అధికారము, వ్యాపారము, వాళ్ళు బతకడానికి, విదేశాలు తిరగడానికి డాలర్ కావాలి, విదేశీ లిక్కర్ కావాలి, మద్యం కావాలి, తిరగాలి, కాంట్రాక్ట్ల కమిషన్ జరగాలి. నాకు అవకాశం అవసరమే లేదు అది. సో లేనప్పుడు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలలో నువ్వు పార్టీ మారితేనే అధికారంలో ఉంటావు.
ప్రజలలో మార్పు రానంత కాలం ఇట్లాగే జరుగుతుంది. ఒకప్పుడు మనకు పార్టీ మారిపోతే అసలు గెలవకపోతే అవమానంగా ఫీల్ అయ్యేవాళ్ళు, అవమానం ఫీల్ అయ్యే ఫీలింగ్ ఉండేది. వాళ్ళకన్నా ముందర నువ్వు తెలుగుదేశం అంటే కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కాసాని జ్ఞానేశ్వర్ని ఎమ్మెల్సీగా గెలిపించారు, బీఆర్ఎస్ నుంచి ఉన్నాయి. నేను అనేది బీఆర్ఎస్ ను మీరు పదే అంటారు కాబట్టి చెప్తున్నా, కాంగ్రెస్ బీఆర్ఎస్ చీల్చింది కదా అప్పుడు 2004 చీల్చినప్పుడు. గల్లా దించుకొని మాట్లాడిన మా మిత్రుడు హరీష్ రావు గారు, కేసీఆర్ గిట వాళ్ళ అధికారంకి వచ్చినప్పుడు 88 సీట్లు వచ్చినా కూడా మార్చుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇట్లా పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపడానికి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఇప్పుడు ఆయన చేర్చుకున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే 5 సీట్లే ఎక్కువ ఉన్నాయి, ఒక 10 మంది జంప్ అయిపోతే కథం కదా. రేవంత్ రెడ్డి గారిని దించేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పి పదవి కాపాడుకోవడమే లక్ష్యమా? ఇప్పుడు బీజేపీ పార్టీ కాంగ్రెస్ ఉన్న ఒక నాయకుడికి డబ్బు ఎరజూపో ఇంకా ముఖ్యమంత్రి చేస్తారని చెప్పేసేస్తే రేవంత్ రెడ్డి వెళ్ళిపోయి రెడీగా ఉంటారు. ఇప్పుడు బీజేపీతోనే మీ పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతలు కానీ ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డిని కూడా అంటుంటారు బీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్లో ఉన్నారని, నమ్ముతారా మీరు? నేను అస్సలు నమ్మను. రేవంత్ రెడ్డి అని కాదు, మీ పార్టీలో ఉన్న నేతలు ఎవరైనా బీజేపీతో టచ్లో ఉన్నారని నమ్ముతారా? ఇప్పుడు ఎందుకుంటారు? బీజేపీతో ఎందుకు ఉండారంటే నేను చెప్తాను, తెలంగాణలో బీజేపీ జతగట్టిన అధికారం ఉండదు కదా, ఇప్పుడు ఉండదు, ఫ్యూచర్ లో 10 మంది పోయి కలిసినా కూడా బీజేపీ ఒక 10 మంది ఇన్ కేస్ ఆఫ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిఫెక్ట్ అయిపోయినా అటు బీజేపీ ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎంఐఎం కూడా కలవాలి, 60 సీట్లు రావాలి, కాబట్టి కుదరదు అది. కాబట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్కి ఎలాంటి డోకా లేదు, వారు ముఖ్యమంత్రినే కొనసాగుతారు. వారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా నేను ఓపెన్గా ఆనెస్ట్గా చెప్తా ఉన్నాను, ఈజ్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. ఈ రేవంత్ రెడ్డి చివరి ఓసీ ముఖ్యమంత్రి తెలంగాణకి, నెక్స్ట్ కాబోయేది బీసీ ముఖ్యమంత్రి అని ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. నెక్స్ట్ బీసీ ముఖ్యమంత్రి అవుతారా? అంటే బీసీలకు మీరు పెద్దపీట వేస్తామంటున్నారు, 42% రిజర్వేషన్ అంటున్నారు, ముఖ్యమంత్రిని చేయరా? మరి నిన్న నేను అత్యంత గౌరవించే విషాదరణ గారు మాట చెప్పినాడు, మీ గురించి చెప్పారు, నేను కూడా విన్నాను. నా గురించి పక్కన పెట్టి బీసీ కులగణన జరిగింది, బీసీ యొక్క రిజర్వేషన్ జరగాలని చెప్పి ఊర్లలో మాట్లాడుతున్నారు. బీసీ నాయకత్వం ఎక్కడ ఉన్నది? అదే అంటున్నాను నేను. 2 రెడ్లు పోటీ చేయంగా ఒక బీసీ అయినా మధుయాసి కూడా కొట్టిర్రు. అవును, నా కులస్తులు కూడా మొత్తం ఓటేయలే, గౌడ్లు కూడా బీసీలు ఎక్కడ ఓటేసిర్రు. అవును. సో బీసీలలో చైతన్యం రానంత కాలం బీసీ ముఖ్యమంత్రి అయిపోతారని చెప్పి ఇంట్లో కూర్చొని కళ్ళ గంట అవుతుందా? లేక ఇంకో రెడ్డి లాస్ట్ ముఖ్యమంత్రి అని చెప్పి ఇంట్లో కూర్చొని టీవీల ముందు మాట్లాడినంత మాత్రాన ముఖ్యమంత్రులు అవుతారా? అంటే మధుయాష్కి గారు ఎలా ఎదగాలి? మీరు 42% చట్టసభల్లో స్థానిక ఎన్నికల్లో ఇస్తామంటారు, చట్టసభల్లోకి వచ్చే వరకు బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు, ఇచ్చిన 7-8 సీట్లు కూడా పాత బస్తీలో ఇస్తారు. ఎలా ఎదిగిస్తారు? కాంగ్రెస్ పార్టీ కదా ఎదగాలి, అది చేయాలి. మరి ఖర్గే గారు ఏం చెప్పారు తెలుసా? మా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు మా కాంగ్రెస్ పార్టీ రెడ్డి నాయకత్వాన్ని చూపిస్తూ, అరే తుమ్లో ఖర్చు కరో భయ్, బీసీ నాయకులకి ఇచ్చిన దగ్గర ఉన్కే పాస్ పైసే నీయే, ఉనికి ఖర్చు కరికే తోడా అని చెప్పినాడు. టికెట్లు కూడా ఇవ్వట్లేదు కదా మీరు, ఎలా సాధ్యం అవుతుంది? నాయకత్వం రావాలంటే మీలాంటి వాళ్ళు చొరవ తీసుకోవాలి, లేకుంటే మీ పార్టీ తీసుకోవాలి. 42% ఇస్తున్నామని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చెప్తున్నారు, ఇక్కడనేమో టికెట్లు ఇవ్వరు, ఇచ్చే సీట్లు కూడా ఓడిపోయే సీట్లు ఇస్తారు. ఇప్పుడు ఏమైందంటే ఖర్చు పెట్టాలి, 10 రూపాయలు ఖర్చు పెడితే 1000 కోట్లు సంపాదించేంత అవకాశం అధికారం రాగానే వస్తున్నది. అది వరకు వస్తుంది, వ్యాపారం ఉన్న వాళ్ళకి వస్తున్నది. ఈ బీసీలో ఫస్ట్ మీరు అన్నట్టు టికెట్లు రావు, ఇచ్చినా గెలవనియరు, గెలుస్తానికి డబ్బులు ఇవ్వరు, గెలిచే సీట్లు ఇవ్వరు, గెలిచే అవకాశం ఉంటే డబ్బులు ఇవ్వరు, ఎవడు పొట్టని గెలుస్తారంటే ముందే గుంజేస్తారు, మద్దతుదారులతోటి గెలిపనియరు, ఓట్లు వేయనియరు. సో వచ్చినాక కూడా ఏమవుతుందంటే మన రాహుల్ గాంధీ ఏమన్నారంటే 42% రిజర్వేషన్ స్థానిక, దట్ ఈస్ సపరేట్, బట్ ఐ వాంటెడ్ టు సీ వెదర్ వి ప్రామిస్డ్ కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పాము, ఆర్థికంగా ఎదగడానికి కొరకు చేస్తే అవి చేస్తున్నామని చెప్పి అడిగినాడు. దాని కొరకు ఎంపవర్మెంట్ కమిటీ అంటూ ఒకటి ఏర్పాటు జరిగింది, కంచాయలే గారు, జస్టిస్ వీళ్ళకి. సో మీకు కోరుకునేది ఏంటంటే అధికారంకి వచ్చినప్పుడు ఏమవుతుందనంటే అన్ని వనరులన్నీ మీ చేతులు ఉంటున్నప్పుడు, బీసీ ఫస్ట్ రాజకీయ నిర్ణయ అధికారం చేతులు ఉన్నప్పుడు ఇవన్నీ ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది, ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే మధుయాష్కి గారు బీసీలను కాంగ్రెస్ పార్టీ అనుగదొక్కుతుంది, పైకి మాత్రం 42% బీసీ రిజర్వేషన్లు అది ఇదని బీసీలకు ఏదో తామేమో అండగా ఉన్నట్టు చెప్తుంది అని ఒక విమర్శ ఉంది. మొన్న ఎక్కడో చూసా, మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ 42% రాలేదు, అది కాలేదు, పోలేదు, రేవంత్ రెడ్డిని నేను రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడ్ అని
అంటే రెడ్డిని మీరు బీసీలో కలుపుకొని ఆయన్నే మీ నాయకుడు అని మీరే చెప్తుంటే ఎలా ఎదుగుతారు బీసీలు నాయకత్వం? రాజకీయ చైతన్యం రావాల్సిందే. రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి కులస్తుడు అయి ఉన్నా కూడా రాహుల్ గాంధీ గారు ఆశించినట్టుగా కులగణన జరిపి బీసీ రిజర్వేషన్స్ కొరకు చిత్తశుద్ధితోటి బిల్ చేసి పంపించడం జరిగింది. చిత్తశుద్ధి అంటారా? అది ఎందుకు నేను అడుగుతానంటే, మీరు ఒక అటార్నీ, అడ్వకేట్, మీకంటే ఎక్కువ లీగల్ నాలెడ్జ్. అఫ్ కోర్స్ నేను ఎల్ఎల్బి చేసిన అడ్వకేట్ని కాదు నేను, కాబట్టి చెప్తున్నాను. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చాలా ఉన్నాయి. 50% రిజర్వేషన్ల క్యాప్ ఉంది. అది దాటాలంటే 9th షెడ్యూల్లో అప్పుడు పెట్టి తమిళనాడులో ఇచ్చారు, కానీ ఇప్పుడు ఆ 9th షెడ్యూల్లో పెట్టినా ఆ జ్యుడిషియల్ రివ్యూ కూడా అవకాశం ఉంది మళ్ళీ దానికి. కాబట్టి అది కూడా సాధ్యమయ్యేలా లేదు. అంటే 50% రిజర్వేషన్ల క్యాప్ పార్లమెంట్లో ఎత్తేస్తే తప్ప, రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప రాని దానికోసం మీరు బిల్లు పెట్టాను, తర్వాత గవర్నర్కి ఆర్డినెన్స్ ఇచ్చాను, జీవో ఇచ్చాను, హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నింటిలో రివర్స్గా మీకు తీర్పులు వస్తుంటే, అంటే బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం అనేది మీకు అనిపించట్లేదా? ఇది ఇవాళ కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంక్లూడింగ్ వాళ్ళ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చినప్పుడు కేంద్రం ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యత దీన్ని ఆమోదించి పంపడం. అదే అంటున్నాను, అసెంబ్లీలో రాష్ట్ర పరిధిలో లేని అంశాన్ని కేంద్రం చేయాల్సిన పనిని మీరు ఇక్కడ ఏదో చేస్తున్నారు, ఇది మభ్యపెట్టడం కాదా అని. కాదు, ఎందుకంటే రాష్ట్ర అసెంబ్లీ బిల్లు చేయకుండా కేంద్ర ప్రభుత్వం సుమోటగా ఆర్టికల్ 9 కింద మార్చలేదు. రిజర్వేషన్స్ పెంపొందించడానికి అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు. రాష్ట్ర ప్రభుత్వం బిల్లు చేసి పంపకపోతే రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం తన వంతు భాగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో బిల్లు పెట్టి పంపించడంలో ఎలాంటి ఆశ కానీ మోసం కానీ లేదు. అది పార్టీ విధాన ప్రకారం, ఇది నేషనల్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత ఇష్టాల కన్నా కేంద్ర నాయకత్వం యొక్క ఆదేశాలు అమలు చేయడమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఉన్న బాధ్యత గల జాబ్. అది వాళ్ళు చేసి తీరాల్సిందే. చేయాలి. అప్పుడున్న కేంద్ర ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఒత్తిడి తీసుకొచ్చినామో ప్రజా ఉద్యమంగా మారినప్పుడు అది జరిగి తీరుతుంది. బీజేపీ పార్టీ కూడా తెలంగాణలో అధికారం రావాలని అర్రులు దాచుకొని ఉన్నది. వాళ్ళ బూత్ స్థాయి నుంచి పటిష్టం చేస్తూ తెలంగాణ అధికారం వస్తామనే ఒక 8 మంది ఎంపీలు గెలిచినాక ఒక ఆశ కుదిరింది వాళ్ళకి. రాజేష్ గారు, ఒక స్ట్రైట్గా చెప్పండి, నవంబర్ 3న హైకోర్టులో దీనికి సంబంధించి బీసీ రిజర్వేషన్ల పెంపుపై మళ్ళీ దాంతో ఏం తీర్పు రాదు, పార్లమెంట్లో అయితేనే వస్తుంది, అంతే కదా? కూడా తెలంగాణ లేదు. ఒకటి జస్టిస్ ఈశ్వరయ్య గారు కొన్ని సూచనలు చేసినారు, వారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగినది. పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉండే అని చెప్పినట్టు. ఒకవేళ గౌరవ హైకోర్టు గిట పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ మీరు తెలంగాణ ప్రభుత్వం చేయలేదని అడిగితే అది చేసి చూపిస్తే గిట ఆమోదింపజేసే అవకాశం ఉంటే అదొక లాస్ట్ రిజార్ట్ ఇన్ తెలంగాణ హైకోర్టులో ఆమోదింపు పొందడానికి కొరకు సుప్రీంకోర్టుకి వెళ్తారు. అప్పుడు సుప్రీంకోర్టు వెళ్ళినా కూడా మన సుప్రీంకోర్టు ఏమన్నది, రాష్ట్ర హైకోర్టు ఇంకా తీర్పు వెలువరించలేదు కాబట్టి మీరు అక్కడ రాష్ట్రం తేల్చుకోమని చెప్పింది. అవుట్ రైట్గా సుప్రీంకోర్టు రిజెక్ట్ చేయలే. సో ఇక్కడ జస్టిస్ ఈశ్వరయ్య గారు ఒక డిస్టింగ్విష్ జస్టిస్, అతను కొన్ని సూచనలు చేసినాడు. ఆయన నేషనల్ బీసీ కమిషన్గా కూడా ఉండే ఆయన కొన్ని ప్రాక్టికల్ సూచనలు చేసినాడు యాజ్ ఎ ల్యూమినరీ ఆఫ్ ఎక్స్పర్ట్ ఇన్ ది కాన్స్టిట్యూషనల్ లా ప్రకారంగా. అది గిట్ట అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అవకాశం ఉంది, లాస్ట్ అవకాశం ఉంది. లేనప్పుడు అంతిమంగా ప్రజా ఉద్యమమే దీనికి మార్గం. అంతే. నేను అంటున్న పాయింట్ ఏంటంటే, మీరు కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని బీజేపీ చేయాలంటే ఎలా? ప్రజాస్వామ్యంలో ఫెడరల్ వ్యవస్థలో ఇట్స్ బీజేపీ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది కదా కళ్యాణ్ గారు. హామీ అసెంబ్లీలో ఎలక్షన్స్లో హామీ ఇచ్చినప్పుడు అంతిమంగా అసెంబ్లీ కదా, రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు వ్యతిరేకంగా ఓటేయలే? ఇది మేము ఇచ్చిన హామీ కాదు, మాకు సంబంధం లేదు, ఎందుకు ఓటేయలే? వాళ్ళు ఓటు మద్దతు తెలిపారు కదా, అవసరం కాబట్టి తెలిపారు. మరి తెలిపినప్పుడు ఇది దేశవ్యాప్తంగా జనగణన చేస్తాం, అప్పుడు తీసుకుంటాం అంటున్నారు. బికమ్ ఏ కంపల్సరీ ఫర్ నేషనల్ లెవెల్లో కూడా బీజేపీ పార్టీ జనగణన చేస్తామని అంటుంది. చేసినాక కులగణన చేయాల్సిందే. రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం అంటబెట్టినాడు.
అది అవుద్ది, కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పార్టీ యొక్క భవిష్యత్తులో భవిష్యత్తు. అయ్యే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో పార్టీ భవిష్యత్తు పరిస్థితి కూడా సోషల్ ఇంజనీరింగ్, సోషల్ జస్టిస్ తోనే తిరిగి అని మీరు అధికారానికి అంటున్నారు రాగలుగుతుంది అని మీరు అంటున్నారు. అని రాహుల్ గాంధీ గారు పూర్తిగా అదే విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ ఇంజనీరింగ్ అని ఇంత బాగా చెప్తుంది, అది మీ కాంగ్రెస్ పార్టీలోని వాళ్ళే నమ్మట్లేదు. మీకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఒక బయట మీకు వినిపిస్తాను. మీ పార్టీ నాయకులు, మీ పార్టీతో సంబంధం ఉన్న వాళ్ళు, అఫ్ కోర్స్ ఆమె అందులో మెంబర్ కాకపోవచ్చు కానీ ఒక మంత్రి కుమార్తె, ఆమె ఏముందో ఒకసారి వినండి, చూడండి. టార్గెట్ చేస్తున్నారు కదండి, బీసీలు అనేమో రాహుల్ గాంధీ అరుస్తుంటే ఇక్కడ రెడ్లందరూ కలిసి బీసీలను మమ్మల్ని తొక్కుతున్నారు కదా. ఒక బీసీ లేడీ మీద కక్ష కట్టాల్సిన అవసరం అయింది. దే ఆర్ స్ట్రాంగ్ లీడర్స్ అండి. వరంగల్ ఇలా 5 నియోజకవర్గాలని ప్రభావితం చేసే బీసీ లీడర్లను దొక్కాలి అని చూస్తున్నారు. ఆ 2 బీసీ లీడర్లను దొక్కితే ఏమొస్తుందండి? కడియం శ్రీహరికి ఏమొస్తుంది, వీళ్ళందరికి ఏమొస్తుంది? రైట్, బీసీ లీడర్లను తొక్కేస్తున్నారు రాహుల్ గాంధీ ఏదో చేస్తుంటే అని పేర్లు కూడా చెప్పినారు చాలా మంది, ఒక సామాజిక వర్గం నేతల పేర్లు. సో సువాసనతో ఒకసారి మాట్లాడడం జరిగింది. షీ హాజ్ వెరీ సోషల్ కమిట్మెంట్ తోటి బాలికలకి ఈ శానిటరీ ప్యాడ్స్ రాష్ట్ర మొత్తంలో సప్లై చేయడానికి కోరుకుంటూ ఒక ఫౌండేషన్ ద్వారా, అవును, చిన్నమ్మ ఫౌండేషన్ దీని పేరు, దాంతో చేయాలని వారి కూతురు చిన్న పాప 9 years 11 years అనుకుంటే చేసింది. ఒకసారి మాట్లాడడం జరిగింది వాళ్ళతోటి. సరే, ఈ విషయంలో మాట్లాడినప్పుడు నేను లేకుంటే కానీ నేను విన్నానది. సో బీసీ నాయకత్వం తొక్కేస్తారు అన్నదానికి అది ఏళ్ళ నుంచి వస్తూ ఉంది. ఏ పార్టీ రాజకీయ పార్టీలో వస్తూ ఉంది, ఏళ్ళ నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. అది కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. అది బీసీలను తొక్కేస్తారు అనేది వాస్తవం, అది జరుగుతూ ఉంది. ఎందుకు తొక్కేస్తారు మరి? తొక్కకుండా మీరు ఎందుకు ఆపలేకపోతున్నారు? కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే వాళ్ళకి మంత్రి పదవుల్లో 2, 3 ఉన్నాయి అంతే. కొండా సురేఖ, మొన్న శ్రీహరి, వాకిటి శ్రీహరికి ఇచ్చారు, పొన్నం ప్రభాకర్, 3 ఉంది మంత్రివర్గం మొత్తంలో, 3 బీసీలు. ఇలాంటి వాతావరణాన్ని ఎందుకు మీరు మార్చలేకపోతున్నారు? మీరు మదియాష్కి గౌడ్కి రాహుల్ గాంధీ అత్యంత సన్నిహితుడు, అందరికీ తెలిసిందే. రాహుల్ గాంధీ బీసీల నాయకత్వం ఇద్దాం, ప్రోత్సహిద్దాం అంటాడు. మదియాష్కే ప్రోత్సాహం లేదని విమర్శలు. పెట్టుందంటే కళ్యాణ్ గారు, మదియాస్కి బీసీ నాయకుడు. నేను అగ్ర కులాల కన్నా చాలా ఎక్కువ చదువుకున్న చాలామంది కన్నా, అమెరికా విదేశాల్లో ఉన్న అనుభవం ఉంది, 2 పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా అనుభవం ఉంది. మీరే చెప్పారు, నేను చాలా కమిటీలు కూడా పనిచేయడం జరిగింది. తెలంగాణ మూవ్మెంట్ కూడా చేశాను. కానీ నేను నా పేరు వచ్చే వరకు మదియాస్కి బీసీ నాయకుడు. అదే అగ్ర కులాలు అయితే వాళ్ళు దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు. నా ఉద్దేశం అది కాదు. ఇంత నాలెడ్జ్ ఉన్నా, ఇంత కెపాసిటీ ఉన్నా మదియాష్కి లాంటి వాళ్ళకి అవకాశాలు రావట్లేదు, బీసీలకు ఎలా ఇస్తారు? అదే అంటున్నాను, మిమ్మల్ని బీసీ నాయకుడిగా నేను చూడట్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చూడట్లేదు మిమ్మల్ని. మదియాష్కి లాంటి అన్ని అనుభవం ఉన్నా, అన్ని అర్హతలు ఉన్నా మదియాష్కి అవకాశాలు వస్తలేవు, ఇంకా బీసీలకు ఏమి ఇస్తారు మీరు అంటున్నాను. సో అవకాశాలు రాకపోవడానికి కూడా నా చుట్టూ ఉన్న నాయకులు మదియాస్కి పీసీసీ అధ్యక్షుడు ఇంకో పవర్ సెంటర్ అవుతాడనో, లేక మాకేదో పోటీ అవుతాడనో, రాహుల్ గాంధీ ప్రత్యక్ష సంబంధం ఉంది కాబట్టి మనం చేసే పనులన్నీ వారికి తెలుస్తాయని చెప్పిన భయము, ఇట్లా ఎదుగుతుంది ఏదో. నేనే అట్లా ఆలోచన. నేను ఒక దశలో నీలాంటి పాత్రికేయ మిత్రుడు చెప్పినాడు, మీరు నిజామాబాద్ వదిలిపెట్టి డీలిమిటేషన్ అయినాక భువనగిరికి రండి, అక్కడ మీరు పర్మనెంట్గా అత్యధిక శాతం గౌడ్లు ఓట్లు ఉన్నాయి అక్కడ, మీరు భువనగిరి ఉంటే మీరు ఎప్పటికీ జీవితకాలం ఎంపీ ఉంటారంటే నేను వారికి చెప్పినాను. థ్యాంక్ యూ ఫర్ సజెషన్కి. కానీ నిజామాబాద్లో మళ్ళీ తిరిగి గెలవగలుగుతా. నేను మళ్ళీ గెలిస్తే, భువనగిరికి పోయి గెలిస్తే గౌడుగా నాకు వ్యక్తిగత లాభం, కానీ 2 గౌడ్లు గెలిస్తే కులానికి లాభం అవుతుంది అని అప్పుడే నేను తిరస్కరించడం జరిగినది. అట్లాగే వల్ల నేను రాజకీయ అవకాశాలు రాకపోయినా, నాకు పదవులు రాకపోయినా కూడా రాకపోవడానికి కారణం మదియాస్కి కుట్ర కుతంత్రాలు, బ్యాక్ స్టాబింగ్లు, తెర వెనకాల ఇలాంటి కుట్రలు అట్లా చేసింటే నేను మొన్న గెలిచడండి. అధికారం రాకపోయినా కూడా కొన్నిసార్లు వాళ్ళు కొంచెం అతిగా ప్రభుత్వం మంత్రి పదవి రాగానే చాలా మంది అతిగా బిహేవ్ కూడా చేసినారు. అందుకు ఒక మంత్రికి నేను మెసేజ్ పెట్టిన, కాలం ఎప్పుడు ఒక తీరు ఉండదు, అధికారం శాశ్వతం కాదు మిత్రమా అని. తెల్లారి పరిగెత్తుకొచ్చిన మంత్రి. సో ఇట్లా అంటే మదియాష్కి గారు పీసీసీ చీఫ్ రేస్లో మదియాష్కి మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు ఒకే సామాజిక వర్గం, ఒకే ప్రాంతం. అంటే మీరు ఎంపీగా కట్ చేశారు, ఆయన నిజామాబాద్ జిల్లానే. ఇద్దరు పోటీ పడితే ఎవరైనా మదియాష్కి వస్తుంది అనే ఒక ఫీల్డ్లో ఉన్నారు. అప్పుడు ఎందుకు మహేష్ కుమార్ గౌడ్కు ఛాన్స్ వచ్చింది, మీకు రాలేదు అంటే ఏం చెప్తారు? ఇంతకుముందు మీరు చెప్పిందేనా రాహుల్ గాంధీకి సన్నిహితుడు కాబట్టి మిమ్మల్ని ఆపారా? లేదు, మా ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మా బట్టి విక్రమార్క కానీ వాళ్ళు నన్ను కావాలని అనుకోలే. ఎందుకు?
మదియాష్కి వాళ్ళకి పోటీ అవుతారు అనుకున్నారా? ఎందుకు అనుకున్నా నాకు తెలియదు. మదియాష్కి పోటీగా మారుతారు అనుకున్నారా? కేసీ వేణుగోపాల్ ఖర్గే గారు కూడా నన్ను కావద్దు అనుకున్నారు. సో రాహుల్ గాంధీ అనుకున్నా కూడా ఆయన కూడా కొంచెం డెమోక్రటిక్ గా బిహేవ్ చేస్తాడు. సో వీళ్ళు వ్యతిరేకించినప్పుడు ఇన్ని రోజుల రాజకీయంలో కూడా మదియాష్కి ఎవరిని ఎలా మేనేజ్ చేయాలో తెలియలేదు, అందుకే ఫెయిల్ అవుతున్నారంటే ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ దాంట్లో ఫెయిల్ అయినాం కదా. సో ఇవన్నీ రాజకీయ కూడా అవసరం. రాహుల్ గాంధీ సన్నిహితుడని ఫేస్ వాల్యూ తోటి నమ్మకూడదు. సో వాళ్ళ రాజకీయ అవసరాల కొరకు కాళ్ళు జుట్టు పట్టుకోవడం అనేది నేర్చుకోవాలి. అది నాతోటి అందితే జుట్టు లేకుంటే కాళ్ళు అది కావాలంటే ఏమైందంటే నీ క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ కదా కదా. చూస్తే అనిపించచ్చు ఒకసారి, కానీ నేను స్టార్టెడ్ దిట్ పాజిటివ్ థింకింగ్. మీకు 10 ఏళ్ళు దాదాపు 10-12 ఏళ్ల నుంచి మీకు ఎలాంటి అధికారం లేకపోయినా ఇమేజ్ ఉంది, దానివల్లే ఆ ఇమేజ్ ఉంది మీకు ఉంది. బట్ అది మీరు అన్నట్టు అంటే ఒకసారి బాధ వేసినా అవుతుంటుంది. బట్ టు ఓవర్కమ్ దట్ మనం పాజిటివ్ ఆలోచన పెట్టుకోవాలి. దట్స్ ఐ థింక్ ఇట్స్ గుడ్ హ్యాబిట్ అనుకుంటున్నాను. ఈ గవర్నమెంట్ ఎట్లా నడుస్తుంది, ప్రభుత్వం మీ ప్రభుత్వం ఏంటి అవన్నీ మాట్లాడే ముందు ఒక 2-3 లైటర్ క్వశ్చన్లు మీకు. ఒకటి, బాలకృష్ణ మీకు అత్యంత సన్నిహితుడు, అంటే మీ క్లాస్మేట్ కూడా నిజాం కాలేజీలో సేమ్ బ్యాచ్, అంటే మీకు అప్పటి నుంచి పరిచయం కాబట్టి ఎలా ఉండేవారు? అంటే బాలకృష్ణ గారు ముక్కోపి అని అలాంటి కొంత ఉంటుంటుంది. మొన్న అసెంబ్లీలో కూడా ఏదో మాట్లాడింది చాలా వివాదాస్పదంగా మారింది. అది కాలేజీలో చాలా జోవియల్ ఉండేవాడు. కాలేజీలో ఉన్నప్పుడు అక్బర్ సలీం అన్న మూవీ కూడా వచ్చింది. సో మూవీకి వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు గారు అక్కడ చూడడం జరిగింది. ప్రీమియర్ షో కాలేజ్ స్టూడెంట్స్ కొరకు, కాలేజ్ ఫ్రెండ్స్ కొరకు చేసినండి. అతను ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతా ఉండే. సో అతను మూవీస్ చూసి వచ్చినాక వన్ ఆఫ్ క్లాస్మేట్ అండి అవాజ్ యాక్టింగ్ అంటే చెత్త అని చెప్పింది. యాక్టింగ్ వరుస సో డైరెక్ట్ అతను ముఖం పైన చెప్పింది. సో ఇట్స్ లైక్ వెరీ జోవియల్ ఫ్రెండ్. అండ్ అతను కొన్నేళ్ల క్రితం న్యూయార్క్ వచ్చినప్పుడు నేను 10 ఏళ్ళు అతను కలవలేదు కూడా. నేను ఢిల్లీ లా చేస్తాను పోయిన తర్వాత ఇదంతా కూడా అక్కడ ఎయిర్పోర్ట్ దిగంగానే అయితే రిసీవ్ చేసుకుని మహేష్ రాణి మిత్రుడు పోతే, అరే నా ఫ్రెండ్ ఉండాలి ఇక్కడ న్యూయార్క్ లో లా చేసి ప్రాక్టీస్ చేస్తారంటే ఎవరు మధు అని అడిగినాను. అవునని చెప్తే నాకు వెంటనే మాట్లాడితే నేను రాత్రి 11:30కి వెళ్ళి అతన్ని కలిసి రాత్రంతా వాటితో లేదు ఎప్పుడు పార్టీ రాజకీయాలు తెలుసు కదా మధు, నేను మారానని చెప్పి అంతే. రాహుల్ గాంధీతో చాలా లాయల్ గా మీరు ఉంటారంటారు. ఇప్పటికీ రాహుల్ గాంధీతో అలాంటి కార్డియల్ రిలేషన్ మీకు ఉందా ఇప్పుడు కూడా? ఈ రోజు కూడా మొదట్లో చాలా అఫెక్షనేట్ ఇలాంటి మిత్రులు నేను మన సిక్ అని తెలిసినప్పుడు అవును వారు ప్రత్యేకంగా నన్ను ఫోన్ చేసి అడగడం జరిగింది అబ్బాయి ఫీలింగ్ అని. సో అట్లాంటి వ్యక్తిగత అమ్మ చనిపోయినప్పుడు ర్యాలీలు ఉండే కేరళలో, అతను ఆ ర్యాలీలు ఉండి ఫోన్ చేసి అడిగినాడు హౌ ఇట్ హ్యాపెండ్ మధు అని చెప్పి. అట్లాంటి సన్నిహితంగా ప్రేమగా చూసే నాయకత్వం నా ఉన్నప్పుడు ఎందుకు పార్టీ వాళ్ళని అనిపిస్తుంది. రాహుల్ గాంధీ అవుతారా ప్రధాని, ఎప్పటికైనా అవుతారా? మీకు ఉందా నమ్మకం? తప్పకుండా ఉంది, అవుతాడు. ఎందుకు ఆల్రెడీ మొన్నటిసారి అసలు ఒక 20 సీట్లు ఎక్కువ వచ్చింటే, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 20 సీట్లు వచ్చింటే ఇదే నితీష్ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ తో కలిసి వాళ్ళు ఎందుకు మోతుటెందుకు పోతుండేవాళ్ళు? అదే లాంటి పెద్ద యాత్ర చేసి ఫైనల్ ఎఫర్ట్ పెట్టారు, కాలేదు, ఇంకేమవుతారు అని ఒక చర్చ. యాత్ర జరిగాక గతంలో అయితే పప్పు అని చెప్పి అవమానపరిచి మాట్లాడేవాళ్ళు. మీకు రాహుల్ గాంధీతో ప్రియాంక గాంధీతో కూడా సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఇద్దరిలో ఎవరు బెస్ట్ చాయిస్ అంటే ప్రధానికి? ప్రియాంక, ఇందిరాగాంధీ, చరిష్మా ఉంది, అలాంటి కొంత ప్రచారం వస్తుంది కదా అక్కడక్కడ. పార్టీ ఇప్పుడు సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు. గాంధీ కుటుంబం నుంచి నాయకత్వం సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీకి అప్పచెప్పడం జరిగింది. కుటుంబంలో ఎలాంటి తగాదలు ఇక్కడ మన దగ్గర రాష్ట్రాలు జరిగినట్టు, పక్క తెలుగు రాష్ట్రాలు జరిగినట్టు అన్నా జిల్లాల మధ్యన తగులాటలు అట్లాంటి లేవు. టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాల్లో కూడా ఈ అన్నా చెల్లెళ్ళ పంచాయతీని మీరు ఎలా చూస్తారు? ఇక్కడైనా అక్కడైనా, ఏపీ అయినా? నిజంగా ప్రజా జీవితంతో ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు ఆ వ్యత్యాసం రాకూడదు. అంటే ఇందులో ఎవరిది తప్పు? ఆస్తి తగాదలతో వచ్చిందని ఎవరిది తప్పు అనిపిస్తుంది మీకు? ఇద్దరిది తప్పు ఉంటుంది. అంటే ఎవరిది? ఇద్దరిది. అంటే అన్నా చెల్లెలు వాళ్ళిద్దరు కలుసుకొని మాట్లాడుకోవాలి. కుటుంబం కూర్చొని మాట్లాడుకోవాల్సిన సమస్యకి ప్రజల మీద ఎందుకు పోయాలి? వాళ్ళు పరిష్కరించుకోవాలి కుటుంబ తగాదాలు, ఆస్తి పంపకాలు. దాని బదులు కోర్టుకని వెళ్ళాలా? ప్రజా కోర్టుకు వచ్చి అబాస్పాలు కావడం ఎందుకు? కవిత పార్టీ పెట్టేందుకు రెడీ అవుతున్నారు, యాత్ర కూడా మొదలు పెట్టారు ఆమె, ఏదో తెలంగాణ వ్యాప్తంగా యాత్ర. ఆమె పార్టీ బీసీ నినాదం, అది కూడా ఎలా ఉంటుంది? ఆమె పార్టీకి మైలేజ్ ఎలా ఉంటుంది? ఆమె ఆప్షన్ ఏమై ఉంటుంది? ఆమె వెనుక వేరే ఎవరో ఉన్నారు, మీరు కాంగ్రెస్ నేతలే ఉన్నారని ఒక చర్చ. రేవంత్ రెడ్డి ఉన్నారని ఓపెన్గానే అడుగుతున్నాను, ఏముంది అలా రహస్యం ఏముంది? రేవంత్ రెడ్డే కవిత వెనుకున్నారు. న్యాయవాదిగా మొదట చెప్తుంది, కవితకు ముందు లిక్కర్ స్కామ్ నుంచి, ఆ కేసు నుంచి బయటపడాలి.
దాంట్లో పూర్తిగా పీకల దాకా ఇరుక్కుపోయి ఉన్నది. ఆ కేసు నుంచి బయటపడాలంటే కేంద్ర ఏజెన్సీలు చెప్పినట్టుగా నడుచుకోవాలి, లేకపోతే కేసు వీక్ కాదు, జైలుకి వెళ్ళడం ఖాయం. తమ అక్రమాస్తులను జాగ్రత్త పడడానికి కొరకు జాగృతి సంస్థతోటి ముందుకొచ్చి పార్టీ పెడతానంటే విశ్వసించి నమ్మి భుజాలపైన మోసుకెళ్ళడానికి వాళ్ళ తెలంగాణ నాయకత్వం అంత సిద్ధంగా లేదు. అంటే మధుయాష్కి గారు అంటే కాంగ్రెస్ అనుకుంది అని ఎందుకు చర్చ వస్తుందంటే అక్కడ జగన్ కాంగ్రెస్ పార్టీని చాలా ఇబ్బంది పెట్టి వైసీపీ పెట్టుకున్నారు, బయటకు వెళ్ళారు. ఆయనతో పాటు షర్మిల కూడా వెళ్ళింది, పాదయాత్ర చేసింది, కాంగ్రెస్ కనుమరుగు చేశారు ఏపీలో. అలాంటి షర్మిల తెలంగాణలో వచ్చి పార్టీ పెట్టారు, ఫెయిల్ అయిపోయారు. ఆఫ్ కోర్స్ వదిలేద్దాం. ఈ నుంచి పోతే మీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యారు ఆమె అక్కడ. తెలంగాణలో నేను నాతో మాట్లాడింది, నేను రాహుల్ గాంధీ తోటి అమెరికా పర్యటన ఉన్నప్పుడు వారికి సంబంధించిన వాళ్ళు నాతో మాట్లాడింది షర్మిల కాంగ్రెస్ పట్ల వస్తానంటుందని. మొట్టమొదటిసారి నేను రాహుల్ గాంధీ గారితో అమెరికాలో వారి గురించి ప్రస్తావించి చేరుతానంటని చెప్పి మాట్లాడిందే నేను. ఇక్కడ నేషనల్ లెవెల్లో కల్పించడానికి కూడా నేను వారితో మాట్లాడడం జరిగింది. వారు మన ఇండియాకి వెళ్ళాక మాట్లాడి చెప్తానని చెప్పినాడు. తెలంగాణలో చేరాలని ఉండే నేను కూడా దానికి మద్దతు కూడా చెప్పడం జరిగింది. మా తెలంగాణ నాయకత్వం దానికి వ్యతిరేకించారు. సో వాళ్ళు కూడా అంటే ఆమె వస్తే గిట్ట మళ్ళీ తెలంగాణ వాదం పెరుగుతుంది, నష్టం జరుగుతుంది ఒక వాళ్ళ పొలిటికల్ ఆలోచన ఉండే. మై పొలిటికల్ ఆమె పోటీలో ఉండి 50, 100, 500 ఓట్లు చీల్చిన కాంగ్రెస్కి నష్టం అవుతానే నా ఆలోచన ఉండే. సో వారు నాయకు ఎరిగినా కూడా అసలు ఓటు పెరగలే, ఓటు % తగ్గింది. అదే అంటున్నాను, అక్కడ అట్లా ఓన్ కవితను చేసుకోవడానికి అభ్యంతరం ఏంది, ఇబ్బంది ఏముంది మీకు? ఊళ్ళలో ఎట్లుంటుందంటే కళ్యాణ్ చూసిన కదా, ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుతుంటే 2, 3 తాగి తందన నాటోడు ఎగేస్తూ ఉంటారు. రాత్రి పాటిస్తున్నారు, నువ్వు అన్నతో కొట్లాడని దమ్ముతాడు. కానీ మెజారిటీ ఊరి ప్రజలు ఏమనుకుంటారంటే ఈ కుటుంబం కలిసి ఉంటే మంచిది, కొట్లాడుకోవద్దని కోరుకుంటారు. అట్లాగే ఒక కుటుంబం నుంచి 2 కొట్లాడుకుంటున్నప్పుడు ఏ రాజకీయ పార్టీ హక్కును చేర్చుకొని ఆ కుటుంబం వ్యక్తిపైనే పోటీ పెట్టినప్పుడు ఎక్కడ ఏ పార్టీ మనుగడ కొనసాగించలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నట్టు డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ రేవంత్ రెడ్డి వ్యక్తిగత తిడుతున్నా అనుకోకండి ముఖ్యమంత్రిని. ఇట్ ఇంపాక్ట్ ఎంటైర్ గవర్నమెంట్ మీద పడుతుంది. ఓవరాల్ చెప్పింది 100 రోజుల్లో అని చెప్పారు హామీలు. అవును, 400 హామీలు, 13 6 గ్యారంటీల్లో 13 హామీలు. ఆ 13లో ఒక 4-5 అయినట్టున్నాయి, మిగిలిన మేజర్ అన్ని పెండింగ్ ఉన్నాయి. సో ప్రజలు అడగట్లేదు కదా, ప్రజలే కదా తిట్టేది. ఏమి ఇయ్యట్లేదు, మీరు చెయ్యట్లేదు అని తిట్టేది ప్రజలే కదా. ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించినోడు ఇచ్చిన హామీలు ఏవి నిలబెట్టకుండా ఎన్నికల ప్రచారంలో చెప్తా ఉన్నాం. ఎన్నికల ప్రచారంలో మీరు చెప్పింది 2000 పెన్షన్ తీసుకోకండి, ఇప్పుడు మేము వచ్చేస్తాం, వచ్చాక 4000 పెన్షన్ ఇస్తాం కరెక్ట్ అని చెప్పారు. రైతు భరోసా ఇప్పుడు తీసుకోకండి, రాకపోని 10,000, మేము రాగానే 15,000 ఇస్తామని చెప్పారు. చెప్పినాం, ఇప్పటి వరకు రాలేదు. 2,500 ప్రతి మహిళకి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇవ్వలేదు. ఆటో డ్రైవర్లకు 12,000 అన్నారు, ఇవ్వలేదు. కౌలు రైతులకు 12,000 అన్నారు, ఇవ్వలేదు. ఎందుకనంటే అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పును 5 లక్షల లాగా చూపించింది. అధికారంకి వచ్చే వరకు అధికారిక లెక్కలు వాళ్ళు ఎప్పుడు ఇవ్వలేదు. మీరు 2,20,000 చేశారు ఇప్పటికి. మీరు 22 నెలల్లో 2,20,000 అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకటి అనుకున్న దానికన్నా అప్పులు ఉండడం ఎక్కువ, రెండోది ఆర్థిక ఆదాయం కూడా తగ్గింది రాష్ట్ర ప్రభుత్వం. తగ్గింది, అవును కరెక్ట్. సో ఓవరాల్ బిజినెస్ లో ఉన్నది, ఎకానమీ మొత్తం పడిపోయింది. కాంగ్రెస్ కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పై నమ్మకం లేక పడిపోయింది అంటే ఏం చెప్తాను? అది బేస్లెస్ ఆర్గ్యుమెంట్. అది ఎందుకు పడిపోయింది అంటారు మరి? ఓవరాల్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్ పడిపోయింది. ఇవాళ అమెరికా నుంచి మీకు తెలుసు ఎంతమంది ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్ చేస్తారు. మధుయాష్ గారు, మీ ప్రభుత్వంపై, మీ ముఖ్యమంత్రిపై మంత్రులకే నమ్మకం లేదని ఒక చర్చ. కొండా సురేఖ వాళ్ళ కూతురు ఇష్యూమాన్ చూసాము. తర్వాత మీ పొన్నం ప్రభాకరు, లక్ష్మణ్ కుమార్, ఇంకా ఘోరం అది. దున్నపోతు అంటే ఒక మంత్రిని ఇంకో మంత్రి అనుకోవడం, తర్వాత క్షమాపణలు చెప్పించుకోవడం, ఈ గందరగోళం. మొన్న జూపల్లి కృష్ణారావు అయితే నా ప్రిన్సిపల్ సెక్రటరీ నేను చెప్తే వింటలేడు, నేను అది ప్రభుత్వ పరంగా చెప్పే నిబంధనల ప్రకారం కూడా పనిచేయట్లేదని ఏకంగా సిఎస్కే లేఖ రాశారు. ఏంటి ఇంత గందరగోళం? అంటే పాలనా వైఫల్యమా ఇది? అస్సలు కాదు. ఇవన్నీ మీరు చెప్పిన సమస్యలపైన తిరిగి నేను మాట్లాడితే ఇంకో కొత్త కాంట్రవర్సీ అవుతుంది. కాంట్రవర్సీ కోసం అంటే పాలనా వైఫల్యమా అని అడుగుతున్నాను. వాట్ ఎవర్ దానికి వాట్ ఎవర్ రీజన్ అయిందో అదైతే సమస్య పోయింది, అది ఒకటి. రెండవది, నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్ లో చూడండి, ముఖ్యమంత్రి గారే అడుగుతున్నారు కదా, ఇలాంటి విషయాలు నా దగ్గరికి రండి చెప్పని చెప్పారు, ప్రెస్కి వెళ్ళమని చెప్పినాడు. దట్స్ ఏ గుడ్ బిగినింగ్. సో కాంగ్రెస్ పార్టీ ఇట్స్ నాట్ ఎ సింగిల్ ఓన్డ్ ఫ్యామిలీ ఓన్డ్ పార్టీ కాదు కాబట్టి ఇక్కడ డెమోక్రసీ కూడా ఎక్కువ ఉంటుంది, మాట్లాడడం కూడా ఎక్కువ జరుగుతుంది. రైట్. జూబ్లీ హిల్స్ ఎన్నిక ఫైనల్గా జరగబోతుంది త్వరలో.
దీన్ని రెఫరెండంగా తీసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? అంటే ఓడిపోతే మీ పాలన వైఫల్యంగా ఒప్పుకుంటారా? యాజ్ ఏ ఇండివిజువల్గా ఎనీ సింగిల్ ఎలక్షన్ కెనాట్ బి ట్రీట్ యాజ్ ఎ రెఫరెండం యాజ్ ఫర్ ఆర్ అగెనిస్ట్. అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ దీన్ని రెఫరెండంగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక్కొక్క ఉప ఎన్నిక అక్కడ స్థానిక సమస్యలపైన జరుగుతుంది కాబట్టి దాని రిజల్ట్ అనేది భవిష్యత్తు రాజకీయాలకు కొంచెం మార్పులకు దారితీయదా? జరుగుతుంది. అది నేను ఇంటర్నల్ పార్టీ చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షుడికి, అందరికి కూడా. ఇది జూబ్లీహిల్స్ ఎన్నిక చాలా కీలకం, మనము ఇది గెలిచి తీరాలి, దీని కొరకు ఒక ప్రణాళిక రచించమని చెప్పి నేను గత 6 నెలల నుంచి క్యాంపెయినింగ్ కమిటీగా మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ అవుతుంది కదా, అందుకే కాకూడదని బై అండ్ లార్జ్ బై ఎలక్షన్స్ లో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది జనరల్గా ఉంటుంది. సో ఇప్పుడు చూస్తున్న అన్ని వాతావరణం చూస్తుంటే కాంగ్రెస్ హుజరాబాద్ కొన్ని ఎగ్జామ్షన్ అనుకోండి కానీ జనరల్ గా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ కనబడుతుంది. రైట్. మధుయాష్ గౌడ్ గారు, ఫైనల్ క్వశ్చన్. రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో గతంలో నా ఇంటర్వ్యూలో కానీ మీడియా ముఖంగా బయట టార్గెట్ నాది ముఖ్యమంత్రి సీట్ అని చాలాసార్లు చెప్తూ వచ్చారు ఆయన. మధుయాష్కి గౌడ్ టార్గెట్ ఏంటి అంటే ఏం చెప్తారు? నేను టార్గెట్ ముఖ్యమంత్రి పెట్టుకోలేదు కాబట్టి ఫెయిల్ అయినాను. ఇప్పుడు పెట్టుకుంటారా? ఇప్పుడు పెట్టుకుంటారా? ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి అనే ఒక నినాదం పెద్ద ఎత్తున వస్తుంది కాబట్టి ఇప్పుడు పెట్టుకోవట్లేదు. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు యాజ్ ఏ ఫ్రెండ్గా, యాజ్ ఏ కలీగ్గా, ఐ రెస్పెక్ట్ హిమ్. చీఫ్ మినిస్టర్గా ఐ కెన్ సే 10 out of 10 ఈజ్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 5 ఏళ్ళు అతనే ఉంటాడు, అతనే ఉంటాడు. రాజకీయ లక్ష్యం అంటూ లేదా? అయితే ఒకప్పుడు ఉండే, అధికారం రాకముందు 2023 కన్నా ముందు ఒకవేళ క్యాంపెయినింగ్ కమిటీగా, పిసిసిగా, సిఎల్పిగా నేను బట్టి రేవంత్ రెడ్డి గారు ముగ్గురం ఆశించడం. రేవంత్ రెడ్డి గారు ఇస్ ఎ లక్కీ పర్సన్. యాజ్ ఎ టార్గెట్ సింగిల్ అజెండా పెట్టుకున్నాడు, చేసినాడు, కష్టపడ్డాడు, గెలిచినాడు. పార్టీ కూడా సహాయపడింది, మేమందరం కూడా సహకరించడం. ఇప్పుడు ఇదే రకంగా వెళ్తే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడున్న పరిస్థితిని అనలైజ్ చేసి చెప్పండి మీరు. 100% వస్తుంది. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు అనుకున్నంతగా ఆశపడ్డట్టుగా ఎలాంటి పరిస్థితులు, అట్లాంటి పరిస్థితులు లేవు ఇప్పుడు. ఇట్ జస్ట్ 2 years కూడా ఇంకా కాలే పూర్తిగా, ఇంకా 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ళు చాలా మార్పులు ఉంటాయి. బట్ పార్టీకి ప్రభుత్వానికి వ్యత్యాసం ఏర్పడుతూ ఉంది. అది తగ్గించడానికి కొరకు పిసిసి అధ్యక్షుడు పనిచేయాలి. ఆ దిశలోనే ఇవాళ ఢిల్లీలో మీటింగ్ జరుగుతూ ఉంది, జిల్లా అధ్యక్షులని నియామకం జరుగుతూ ఉంది. ఈ గ్యాప్ అంతా పూడ్చుకుంటూ పోతే సమన్వయంగా పార్టీ ప్రభుత్వం పనిచేస్తే పర్సెప్షన్ కింది స్థాయి వరకు తీసుకెళ్లగలిగితే కాంగ్రెస్ పార్టీకి డోకా ఉండదు. రైట్. థ్యాంక్ యూ మధుయాష్కి గౌడ్ గారు, చాలా అంశాలు చెప్పారు. ఇది మధుయాష్కి గౌడ్ గారితో ఈ వారం వీకెండ్ పాడ్కాస్ట్. ఇక గతంలో తనకు ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యం ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం అలాంటి లక్ష్యం ఏదీ లేదు. కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి అధికారంలోకి రావడమే లక్ష్యం. బీసీ నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యం అని చెప్తున్నారు. ఇది మధుయాష్కి గారితో ఈ వారం వీకెండ్ పాడ్కాస్ట్.